ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? మీకు నచ్చిందా? లేదా? నచ్చలేదు మేడం. ఈ పొగాకుని కొనితే ఇబ్బంది లేకుండా రైతులు పోతాం మేడం. ఇప్పుడు 36 గంటలు వచ్చి 36 గంటలు కొనాలి మేడం. ఐదేం కొనకుండా రోజు తీసుకుపోయి రేపు అమ్మినాక ఎక్స్ట్రా కొంటారా మేడం? కొనరు. రేపు బ్యాంకు వాళ్ళు వచ్చి చాలా ఇబ్బందిని పడతాం మేడం. ఒక్కొక్క బ్యాంకు వాళ్ళు వచ్చి ఒక్కొక్క లైసెన్స్ వాళ్ళు వచ్చి 7 లక్షలు కట్టాలి మేడం. రేపు ఖచ్చితంగా 9వ నెలలో వచ్చి బ్యాంకు వాడు ఇంట్లో మీద పడతారు. ఒక్కొక్కటి పిల్లలకి సాగు కొని పని లేదు, అసలు కొనకపోయా. ఇప్పుడే 16,000 పెట్టుకున్నా, లైసెన్స్లో అయిపోయినాక 10,000కి 5,000కి కొంటుంటారు. అంతకాటికి ఊరక తీసుకోండి సార్, మొన్నగా నేను ఊరక తీసుకోండి. తేపకి పోయేది ఎత్తకు వచ్చేది దేనికి? ఈ ఇంటిని కొనుక్కుంటా పోతున్నారు, అడ్డం కొనుక్కుంటా పోతున్నారు అని అడుగుతున్నాం మేడం. మేము అడిగితే దానికి ఏం స్వభావం లేదు, ఇష్టమైతే దగ్గర లేకుండా ఉంచుకోండి అంటుంటారు మేడం. దానివల్ల ఇప్పుడు బ్యాంకులు వచ్చి ఒత్తిడి చేస్తుంటారు. రేపు లోన్లు కట్టాలి, ఒక్కొక్క లైసెన్స్ నాకు 3 లైసెన్సులు ఉన్నాయి. వాటి మీద డబ్బులు తీసుకొచ్చిన వాటంటే రేపు 9వ నెలలో ఖచ్చితంగా లోన్లు కట్టాలా. ఆ లోన్లు ఏమో అమ్ముడు పోపోయా, వాళ్ళు ఏం బాధపడుతూ ఉండే. ఏం చేయాలని అసలు ఏం అర్థం కాదు. మరి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఆసరా ఏమైనా వస్తుందా సార్ మీకు? ఏం రాలేదు మేడం అసలు మాకు. మా పిల్లలకు కానీ ఇద్దరు పడ్డాయి, ఇద్దరికి పడలేదు, నలుగురు అయితే. అంటే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అవి కూడా పెట్టింది కదా సార్? ఏది రాలేదు మేడం. మొన్న 5,000 పడ్డాయి. మా అమ్మకి అసలు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, అసలు రూపాయి కానీ పడలేదు. సర్లే పడకుంటే పడకపోయినా ముందు పొగాకు అమ్మితే చాలే, అవి వచ్చినా రాపోయినా అనుకుంటే అవి కానీ పడలేదు మేడం. ఇదేం అమ్మకపోయా. ఇవ్వాల్సిన వాళ్ళు ఏం రోజు ఒత్తిడి. ఆగొట్టిన వాళ్ళు కానించి కర్ర కొట్టిన వాళ్ళు కానించి మేడం ఒక్క రూపాయి కాగలే. కనీసం మనకి ఏదైనా సెయిన్లు ఉంగరాలు మొత్తం తీసుకొచ్చి బ్యాంకులలో పెట్టినాం, అవి తెచ్చి ఇచ్చినాము. వాళ్ళేమో ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా అడుగుతాం, కర్ర వాళ్ళు కానీ అవన్నీ మేడం. మరి ఇదేమో పరిస్థితి ఏమో ఎట్టుంది, దాని గురించి ఏమి చర్యలు తీసుకుని నిన్న ఎన్నో ఇచ్చినాను. అవి మొత్తం వాళ్ళు పంచుకుంటే సరిపోద్ది మేడం. అవి ఆ 20 రూపాయలకి కేజీకి 20 రూపాయలు ఇస్తున్నా, 20 రూపాయలు కానీ వచ్చే నమ్మకాలు తక్కువే. అట్టా బండి ఏమో దేశపోతామా, ఆడ ఎత్తిన వాళ్ళకి ఇవ్వాలి, దించిన వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు 4-5 సార్లు నుంచి నేను దేశపోవట్లేదు మేడం. ఇంకెందుకు అడిగి పోయినా కొన్ని రోజులు ఎంత బాధపడాలని మళ్ళీ తీసుకొచ్చిన నుంచి కానీ ఎక్కువ అంత సూరైపోద్ది మేడం. ఈ ఎండలకు వాతావరణం, అది కాక మా ఏరియా వర్షాలు పట్టడం లేదు, ఈ చాలా ఇబ్బందిగా ఉన్నాము. అది కాక పైపెచ్చి మా కోతులు పోడు మేడం. మినుము అలసం చేసినా కానీ అడ్డం తింటాయి కోతులు. అసలు ఎంత ఇప్పుడు దాన్ని తోలొస్తున్నాం. అలా ఉరినారు పోసినాము, కోతులన్నీ మునుగుతూ ఉండే ఆ ఉరినారులో కానీ. అందుకని మాకు కోతులు భయం సార్. ఏ పై రేయడానికి కానీ మాకు ఇబ్బందిగా ఉంది. అసలు నష్టపరిహారాలు చాలా నష్టంలో ఉన్నాం మేడం. రైతు బాగుంటే కూలోడు బాగుంటాడు మేడం. వీళ్ళు రైతు పోయినా కానీ కూలోడు వచ్చి కానీ ఇప్పుడు అందరు చెట్ల కింద ఉండరు. ఏదో ఒకటి పండి అమ్ముతుంటే వాళ్ళకి మేము ఎత్తుంటే ఏదైనా కొనుక్కొని దేనికైనా బాగుంటుంది. ఇవ్వకుండా అసలు మకాలు లేకుండా వాళ్ళకేమి ఇచ్చాము. మరి ఈ ప్రభుత్వంలోన రైతులందరూ చాలా ఆనందంగా, సంతోషంగా అన్ని ఆనందంగా ఉండేది. వాడు ఏడుతో పైకి వాళ్ళు వెళ్ళేదని అంటారని పైకి అట్ట మూసుకొని నవ్వుతూ ఉంటారు. పైకి అట్ట లోపల వాడు బాధ చూస్తే కోట్లు రేపు బ్యాంకులో కొడద్ది, వంగ కొడతాడు, మామూలు కొట్టడు. పైకి అట్ట నట్టెత్తున్నాయి వాళ్ళ కథలంతా. నిజంగా చాలామంది ఎన్ని రకాలు అనుకుంటే మేడం, జగన్ ప్రభుత్వం తెగదంప ఇచ్చినట్టు ఇట్టడు చెక్కులు ఎన్ని పండించున్నావు. ఇవాళ అసలు నాకు ముఖం చూపిన కూలీల కాడ నా ముఖం నాకు జల్లడు అసలు. తాటర పెట్టుకొని అన్ని పెట్టుకొని కానీ పిల్లలు రేపు పొద్దున నానా ఆ ఫీజు కట్టంటారు. ఈ చెక్కులు అమ్మబాయి ఏ బెల్లి వాళ్ళు ఎవరు కొంటారు మేడం? పిల్లలు ఏమో బడి జరిసినాము, వాళ్ళు 1 రూపాయి కట్టకుంటే ఎవరు కొంటారా? వాళ్ళకి ఏదైనా బాగా లేకుండా చూపించుకుంటే బాగుంటుందా? ఏం అమ్ముకొని ఏం కట్టాలా? అసలు రైతునే అన్యాయం చేసింది మేడం. మెయిన్లో మరి ఈ ప్రభుత్వం అంతా చాలా మంచిగా ఉంది, మంచి ప్రభుత్వం ఏంది మేడం? కాలాలకు కోట్లు ఇస్తారు, కోట్లు తిని కోట్లు ఏరుతుంది. ఎందుకు కోట్లు అసలు వాళ్ళకు? ఇతడి పనులు రైతుని కనిపెట్టాలి, మెయిన్ రైతుని కనిపెట్టు. అసలు ఏమొద్దు దేనికి మేడం? రైతులు ఏంది దేనికి అసలు? వరి వద్దంటుండే, వరి పండిద్దాన్ని పోవద్దని ఇంకేం పని చేయాలా? ఇంకా మాకు ఏదైనా తల 3,000 4,000 ఉద్యోగం అనేది చూపిస్తే పోయి చేసుకుందాము. అది లేపా ఎంతసేపు ఇంట్లో ఉండి డుమ్ము కొట్టుకోవాల్సిందే. ఇంకా అది వాళ్ళనే ఉంది, వాళ్ళు చేసే మనులు అట్టున్నాయి. నిన్న అంటున్నా వరి కానీ ఇవి కాకండి, పొగాకు కాకండి అంటున్నారు. అసలు నాకేం బిత్తరపోయాను నేను. ఏం పంట వేసాను సార్? ఏదైనా ఇంకా ఊరకుండి కోతులు కాసుకోమంటే అదేనా కాసుకుందామని అన్నాం సార్. నిజంగా నాకు అసలు అదేనా వస్తుంది. నిన్న నుంచి మేడం వరి చల్లినా వీళ్ళందరూ అడుగు వరినారు పోసేనా పోయలేదు, కోతులు తిన్నాయి మేడం మట్టసంగా. నేను పిల్లలు నాన్న బడ్డీ దాకంటే కాలేజీకి పోయి వచ్చి మొత్తం కోతులు తిన్నాయి మేడం. ఇంకేం చేసి మెదలకుండా నాని కూర్చొని వస్తున్నా. పందులు కానీ నయమే, పందులు ఆపుకుండా కోతులు మేము ఆపుకోలేము మేడం. మనుషులు కానీ దారుణం కోతులు ఉన్నాయి, తర్వాత మనుషులు ఉండరు. మరి వర్షాలు ఎందుకు మేడం మర్చిపోవటం? వర్షం అనేది అసలు లేదు, వర్షం లేదు. బర్రెలు మేపుకుందాం అనుకున్న బర్రెలకు కానీ కొన్ని బొర్రెలు రాలి నిమిషంలో 1 నెల ఆగితే చాలా మంది ఎండిపోతాయి, అట్లా ఆగుండరు. అది ఇంకా దాని గురించి మేడం నేను అడిగేది ఎందుకంటే పొగాకు గిట్టుబాటు రేట్ వేసి రైతుని ఈ ఒక్క సంవత్సరం 36 క్వింటాలు కొను, 30,000 25,000 పెట్టి తర్వాత 14 క్వింటాలు కొను. అప్పటికి 50 క్వింటాలు ఉన్నదాన్ని 15,000 కొను, 10,000 కొను. ఉన్నది ఎక్స్ట్రా అయింది అన్నారు. అందరూ అంటారు చాలా ఎక్కువ పండించి అట్టయిద్ది మేడం. ఇంట్లో 10 మందికి అన్నం అనుకుంటాము, ఇంకొకరు వస్తే 2 వస్తే ఉండి పెడతాము అంతే. మరి రైతుగా అంతే కాకుండా మనిషికి ఒక 20 క్వింటాలు బ్యాడ్ నీకు వచ్చి ఒక 20 క్వింటాలు 15 క్వింటాలు ఉంది. ఆ 15 క్వింటాలు నీకు నచ్చినట్టు కొను. సిగరెట్ లీటర్ పెంచిండు, నూనె పెంచిండు, ప్రతి ఒక్కటి పెంచిండు. అంటే సిగరెట్స్ మీద జీఎస్టీ కాస్ట్ కూడా పెరిగిందని విన్నాం సార్. అది తెలియదు, నేను తాగను.
పొగాకు మరి పొగాకు కానీ మేడం అసలు దీన్ని చాలా ఆదాయం మేడం, చాలా మందికి ఈ పొగాకు ఎంత మంది బతుకుతారు అసలు కూలీళ్ళు, బోర్డు వాళ్ళు ఇంతసేపు అంటారు కదా. అదే అంటున్నాను సార్, సిగరెట్ రేట్లు పెరిగినాయి కానీ పొగాకు రేట్ ఎందుకు పెరగట్లేదు అని అడుగుతున్నాం. మేము అందుకనే మేడం మేము అడిగేది అంతే, మాకేం సమాధానం చెబుతుంటాం మేడం వాళ్ళు. ఏం సమాధానం, ఈ పొగాకు వల్ల చాలా మంది అసలు వద్దంటే రైతును ఎందుకు వస్తాం మేడం. 36 క్వింటాలు ఇచ్చిన 36 క్వింటాలు ఇంకా 14 క్వింటాలు కనేసి 50 క్వింటాలు కొను ఉన్న పొగాకును 10,000 అడుగు, నేను అడగరు దీనికి రేటు పెట్టి. ఇప్పుడు అది ఎట్టుగా 15,000 కొంటివి, లైసెన్సులు ఏమో రేపు 5 అయిపోయా, రేపు ఇంకా దానికి ఉన్నదానికి పెంచుతారా. అందుకని ప్రభుత్వం కొట్టేది కాదు, బ్యాంకు వాళ్ళు వచ్చి కానీ కొట్టాలి రైతును, అప్పుడు బాగుండేది.